హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వడ్డీ వ్యాపారి చందు దగ్గరికి వస్తాడు. ఇక అతన్ని చూసిన చందు ఒక్కసారి స్టన్ అవుతారు. సేట్జీ, మీరా, రండి కూర్చోండి, ఎందుకు వచ్చారు, ఏమైనా ఫర్నిచర్ కావాలా అని చందు అంటూ ఉంటే అప్పుడు వడ్డీ వ్యాపారి, చూడు, నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని నెల రోజులు దాటింది, ఇంతవరకు నువ్వు డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆ రోజు నేను నీకు డబ్బు ఇవ్వనని చెప్తున్నా కూడా బ్రతిమిలాడావు. మీ నాన్నగారి ముఖం చూసి నేను డబ్బు ఇచ్చాను. చూడు, 10 రోజుల్లోగా నాకు డబ్బు తిరిగివ్వాలి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి సేటు అనగానే అప్పుడు చందు, లేదు సేట్జీ, నాకు ఇస్తా అన్నవాళ్ళు కాస్త టైం పెట్టారు, ఈ 10 రోజుల్లోగా నీకు ఆ 10 లక్షల రూపాయలు తిరిగి ఇస్తాను అని చెప్పి చందు చెప్పగానే ఇక వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చందు మాత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ డబ్బు నేను శ్రీవల్లికి ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోయేది. దాంతో నాన్న చాలా బాధపడేవాడు. నాన్న నా పెళ్ళి ఆగిపోయిందని బాధపడకూడదనే ఆ డబ్బు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను, కానీ ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ఆ డబ్బు గురించి నాన్నకి తెలిస్తే ఎలా అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది. చందుని ఆ పరిస్థితుల్లో చూసి, ఏంటి బా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి నీకిచ్చిన ఆ 10 లక్షల రూపాయలు వెంటనే తిరిగిచ్చేయమని సేట్ ఆఫీస్కి వచ్చాడు. చూడు శ్రీవల్లి, వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పు అని చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే చందు, ఏంటి శ్రీవల్లి, నేను డబ్బు అడుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బా, వెంటనే అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి తన చెల్లెలు తీసుకొని పక్కకు వస్తుంది. ఇక దాంతో వాళ్ళ చెల్లెలు, ఏంటక్క, ఏం జరిగింది, అంతలా బాధపడుతున్నావెందుకు అని అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇంకా దేని గురించి, బావ ఇచ్చిన ఆ 10 లక్షల గురించే. పెళ్లి కోసం బావ ఆ సేటు దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చి మనకిచ్చాడు, కానీ అమ్మ మాత్రం ఇంకా ఆ 10 లక్షలు తిరిగి ఇవ్వకపోగా గడువు పెడుతుంది. ఇప్పుడు ఆ సేట్ ఆఫీస్కి వచ్చి బావని డబ్బు అడిగాడట. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు వెంటనే తీసుకురమ్మని బావ నాతో చెప్పాడు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వాళ్ళ చెల్లె మాత్రం, ఎలా అక్క, ఇప్పుడు ఆ 10 లక్షలు ఎలా తిరిగి ఇవ్వాలి అని వాళ్ళ చెల్లె అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడవే, ఆ 10 లక్షల రూపాయల గురించి మన నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఆ 10 లక్షల వల్లే నా జీవితమే నాశనమైపోతుందని నాకు చాలా భయమేస్తుంది. ఏం చేయాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ చెల్లె ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద, ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లి మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే ప్రేమ మాత్రం, అక్క, అదేంటి శ్రీవల్లి 10 లక్షలని మాట్లాడుతుంది, అసలు ఆ 10 లక్షలేంటి, ఆ సేటు దగ్గర తేవడం ఏంటి, అసలు ఎవరు తెచ్చారు, ఎవరికిచ్చారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏమో ప్రేమ, నాకు కూడా అర్థం కావడం లేదు అని నర్మద అంటుంది. ఇంతలోనే వేదవతి అటుగా వెళ్తూ ప్రేమ నర్మదను చూసి, ఏంటే, మళ్ళీ ఏమైనా గొడవ పడుతున్నారా, అందరూ ఒకచోట కూడారేంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, ఏమీ లేదత్తయ్య, ఈ ఇంటి పెద్ద కోడలు శ్రీవల్లి ఏదో 10 లక్షల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందా అని శ్రీవల్లిని అడుగుతున్నాం అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా ఆ 10 లక్షలేంటి అనగానే శ్రీవల్లి అది అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక వేదవతి అదేంటి నేను అడుగుతున్నా అలా వెళ్ళిపోతుందేంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ఏమో అత్తయ్య నీ ముద్దుల కోడలు కదా ఏరి కోరి తెచ్చుకున్నావు కదా అదేంటో నువ్వే తెలుసుకో అని చెప్పి ప్రేమ నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ మాత్రం అక్క ఈ 10 లక్షలు ఏంటి అసలు అక్క ఎందుకలా కంగారు పడుతుంది? ఆ 10 లక్షల రూపాయలు సేటు దగ్గర ఎవరు తెచ్చారు? ఆ నిజం తెలుసుకోవాలక్క. ఇన్ని రోజులు శ్రీవల్లి మనం ఏ తప్పు చేయకున్నా మన మీద ఉన్నవి లేనివి మామయ్య దగ్గర చెప్పి మనల్ని తిట్టించింది, అవమానించింది. అలాంటి శ్రీవల్లిని వదిలిపెట్టకూడదక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద అవును ప్రేమ పద వెంటనే మనం ఆ సేట్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ డబ్బు గురించి నిజం తెలుసుకుందాం అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు కూడా సేట్ దగ్గరికి వెళ్తారు. ఇక అది చూసిన సేట్ అమ్మ మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది అని సేట్ అనగానే అప్పుడు నర్మద సేట్జీ మేము రామరాజు కోడళ్ళం అని చెప్పగానే అప్పుడు సేట్జీ అమ్మ మీరా కూర్చోండి అనగానే అప్పుడు నర్మద లేదు సేట్జీ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము అని నర్మద అంటుంది. అప్పుడు సేటు ఏంటమ్మా ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు నర్మద నిజం చెప్పండి సేట్జీ అసలు మీ దగ్గర ఆ 10 లక్షల రూపాయలు ఎవరు తీసుకువెళ్ళారు? అసలు ఆ 10 లక్షల రూపాయలు మీ దగ్గర అంత అర్జెంటుగా ఎవరు తీసుకెళ్లారో మాతో చెప్పండి అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న సేట్జీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ విషయం చందు ఎవరితో చెప్పొద్దన్నాడు కానీ వీళ్ళకెలా తెలిసిపోయింది అని సేట్జీ తన మనసులో అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే ప్రేమ చెప్పండి సేట్జీ అసలు ఆ 10 లక్షలేంటి తీసుకువెళ్ళడం ఏంటి నిజం చెప్పండి అనగానే అప్పుడు సేట్ ఆలోచిస్తూ నిజమే ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయల గురించి వీళ్ళకి తెలియకపోతే ఇక ఆ చందు నాకు తొందరలో డబ్బిచ్చేలా కనిపించడం లేదు. వీళ్ళతోనైనా చెప్తే ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని వెంటనే నాకు డబ్బు తిరిగిచ్చేస్తాడు అని చెప్పి సేట్ అమ్మ మీరు కూర్చోండి అన్ని వివరాలు నేను చెప్తాను అని చెప్పి సేట్ అనగానే ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా సరే చెప్పండి అని చెప్పి కూర్చుంటారు. ఇక సేట్జీ మాత్రం అమ్మ మీ బావగారు చందు అయితే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళాడు తన పెళ్లి కోసమే అని సేట్ అంటాడు. అప్పుడు నర్మద అదేంటి సేట్జీ మాకు డబ్బు విషయంలో అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అలాంటిది మా బావగారు మీ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళడం ఏంటి అని నర్మద అనగానే అప్పుడు సేట్జీ అది కాదమ్మా తనకు కాబోయే అత్తగారికి ఫైనాన్స్లో నష్టం వచ్చిందంట వాళ్ళ కోసమే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు అని సేట్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న నర్మద ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతారు. అంటే బావగారు సేట్ దగ్గర 10 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి ఆ భాగ్యం వాళ్ళకి ఇచ్చారు. ఇన్ని రోజులు శ్రీవల్లి ఏ తప్పు చేయనట్టు మా విషయంలో తలదూర్చి మా విషయం మొత్తం కూడా మావయ్యతో చెప్పి మావయ్య చేత మమ్మల్ని తిట్టించింది. ఇప్పుడు మేము కూడా ఈ విషయం మావయ్యకి చెప్పి ఇక శ్రీవల్లి సంగతి చెప్పిస్తాం అని చెప్పి ఇక నర్మద ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఇక నర్మద సరే సేట్జీ వెళ్ళొస్తాం అనగానే అప్పుడు సేట్ అదేనమ్మా మీ బావగారు ఈ విషయం ఎవరితో చెప్పొద్దన్నాడు కానీ మీరు తెలుసుకొని నాతో చెప్పడం వల్ల ఈ నిజం మీకు చెప్పవలసి వచ్చింది అని సేట్ అనగానే అప్పుడు నర్మద లేదు సేట్జీ మీకు ఎలాంటి డౌటు లేదు అని చెప్పి ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే నర్మద ప్రేమ కిచెన్లోకి వెళ్తారు. అది చూసిన శ్రీవల్లి ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకేసారి కిచెన్లోకి వచ్చారు వీళ్ళ ఫేస్ చూస్తే ఏదో నా గురించి మాట్లాడాలని వచ్చారనిపిస్తుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ నర్మదతో అక్క నీ దగ్గర కాస్త ఏమైనా డబ్బు ఉందా వడ్డీకైనా పర్వాలేదు నేను తొందరలోనే తిరిగిచ్చేస్తాను అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద అదేంటి ప్రేమ మనకు వడ్డీ ఇవ్వడానికి ఆ సేట్జీ ఉన్నాడు కదా మనకు 1,00,000 దగ్గర నుంచి 10 లక్షల రూపాయలైనా వడ్డీకి ఇస్తాడు అని నర్మద చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే ప్రేమ అదేంటక్క 10 లక్షల రూపాయలు ఇస్తాడా ఒకవేళ మావయ్యకి తెలియకుండా 10 లక్షలు తెస్తే అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ మావయ్యకి తెలియకుండా
మనం ఆ సేటు దగ్గర వడ్డీకి డబ్బులు తెస్తే ఇక మన జీవితం నాశనం అయిపోయినట్టే. నిజం తెలుసుకొని మావయ్య మనల్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని నర్మద అంటుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, వీళ్ళు 10 లక్షల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ ఆ డబ్బు గురించి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని శ్రీవల్లి అనుకుంటూ వెంటనే శ్రీవల్లి నర్మద దగ్గరికి వచ్చి, ఏంటి నర్మద 10 లక్షలేంటి, మాట్లాడుకోవడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, ఇంకా ఎందుకక్క మా దగ్గర నిజాన్ని దాచిపెడతావు, చూడు మీ అమ్మ వాళ్ళకి డబ్బు కోసం బావ ఆ వడ్డీ వ్యాపారి దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చి నీ పెళ్లి కోసమే ఇచ్చాడంట అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటి నర్మద ఈ విషయం నీతో ఎవరు చెప్పారు అనగానే అప్పుడు నర్మద, ఇంకా ఎవరు చెప్పాలక్క, మాకు తెలుసు కదా, అయినా ఇన్ని రోజులు ఏదో మేము తప్పు చేసినట్టు మావయ్య ముందు అన్ని నిజాలు బయట పెట్టి మమ్మల్ని తిట్టించావు కదా, మరి ఇప్పుడు కూడా ఈ నిజం మావయ్య దగ్గర ఎందుకు దాచావు? నువ్వు ఎప్పుడూ మావయ్యకి నిజాలే చెప్తావు కదా, మరి ఈ నిజం ఎందుకు చెప్పలేదు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ, చూడు నర్మద, డబ్బు కాస్త ఫైనాన్స్లో లాస్ వచ్చిందని ఆ డబ్బు బావని తీసుకురమ్మని చెప్పాను, అంతేకాని మళ్ళీ వెంటనే తిరిగి చేస్తామని చెప్పాం కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, తిరిగిచ్చేయడం కాదక్క, ఏదో మేము ఫోటోలు వీడియోసు దిగితేనే నువ్వు ఆ ఫొటోస్ వీడియోసు మావయ్యకు చూయించి మమ్మల్ని తిట్టించావు, మరి ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయల గురించి ఎందుకు చెప్పలేదు? నేను వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి ఆ 10 లక్షల గురించి నేను నిజం చెప్తాను, నేను ఈ ఇంటికి రెండో కోడలనే కదా, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అందుకే నేను మావయ్యకి నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నర్మద ప్రేమ హాల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి నర్మద దగ్గరికి వచ్చి నర్మద చేతులు పట్టుకొని, చూడు నర్మద, నేను చేసింది తప్పే, కానీ ఈ విషయం మావయ్యతో చెప్తే నా జీవితమే నాశనం అయిపోతుంది, ప్లీజ్ నర్మద చెప్పొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడక్క, నీ దాకా వస్తే కానీ తెలియలేదా, చూడు మా విషయం ప్రతిదీ మావయ్యకి చెప్పి మమ్మల్ని ఎంతో అవమానించావు, బాధ పెట్టావు, ఇప్పుడు నీవు కూడా బాధపడాలి కదా, ఆ బాధ ఏంటో నీకు కూడా తెలియాలి కదా, చూడు ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకొని ఏ విషయమైనా మావయ్యకి చెప్పావంటే ఈ డబ్బు విషయం వెంటనే నేను ప్రేమ మావయ్యతో చెప్పి నీ మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాం అని చెప్పి నర్మద ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు ప్రేమ, నేను ఇక మీ విషయంలో కలగజేసుకోను, ఎప్పుడూ మీ గురించి ఎవరి దగ్గర మాట్లాడను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, పద ప్రేమ, ఇప్పుడు శ్రీవల్లి మనకు దొరికింది, ఎప్పుడైనా మన గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే ఈ నిజం మావయ్యతో చెప్పేద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి మాత్రం, ఇదేంటి, ఇన్ని రోజులు ఎవరికైతే ఈ నిజం తెలియకూడదనుకున్నానో వాళ్ళకే నిజం తెలిసిపోయింది, ఇప్పుడు వాళ్ళ ద్వారా మావయ్యకి తెలిస్తే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా డబ్బు విషయంలో శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ నర్మద ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.